నిన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ వెంగళరావు నగర్ ఏరియాలో మేమే మొత్తం చేసేసాం, మీరు ఊరక సభ పెట్టుకొని లేనిపోని అభండాలు వేస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం 109 ఎకరాలు గవర్నమెంట్ లేఅవుట్ చేసి ఫారెస్ట్ డిఫారెస్ట్ చేసి ప్రభుత్వ ధర నిర్ణయించి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కొంతమందికి అలాట్ చేసిన ప్లాట్లు మొత్తం రిజిస్టర్ కాకుండా ఆగిపోయి ఉంటే ఎమ్మెల్యే గారు వార్డులలో తిరిగేటప్పుడు ప్రజలు అడిగిన విజ్ఞప్తి మేరకు తర్వాత నాయకులు మేము కూడా కొంతమందిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర అడగడం జరిగింది. దానిపైన ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వే నెంబర్లన్నీ కూడా 22A కింద పెట్టున్నాయి. వాటిని రిమూవ్ చేస్తే కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ అమ్ముకొని రిజిస్టర్ కాక బ్యాంకులో లోన్లు రాక ఇబ్బంది పడుతున్న సమయంలో ఎమ్మెల్యే గారు దీని మీద ఇంట్రెస్ట్ చూపించి ఆర్డీఓ గారి దగ్గర లెటర్ పెట్టి ఇవన్నీ ప్రిపేర్ చేయించి ఈ ప్రొసీడింగ్స్ ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఈ పంపించేటప్పుడు రెండో రిప్రజెంటేషన్ అయిన అతను వెంకట కృష్ణయ్య గారు మా వార్డు, అతని ఇల్లు కూడా ఉంది. అతనికి అవసరమై అమ్ముకోవాలా, లోన్లు తెచ్చుకోవాలో అమ్ముకోవాలనే అవసరం ఉండి ఆయన వీలుగాక నన్ను తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరకు రావడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ మీద కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసులో ఫైల్ రైడ్ అయ్యింది. దాన్ని ఆర్డీఓ గారు వంశీకృష్ణ గారు అప్రూవల్ చేశారు. దాన్ని కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో ఎమ్మెల్యే గారి స్వయంగా వెళ్ళి కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని 2 గంటల సేపు కూర్చొని ఈ సబ్జెక్ట్ మీద ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహన మేరకు వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మేరట వితిన్ 48 అవర్స్ లోపల కలెక్టర్ గారు దీన్ని ఆమోదించి ఎమ్మెల్యే గారికి మీ పని పూర్తి అయిపోయిందని చెప్పి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇంత రికార్డుగా ఉండి ఈ రికార్డు ప్రకారం కలెక్టర్ గా ఆమోదించిన దాన్ని లేదు మీరేం చేయలేదు మేమే చేసామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? రిప్రజెంటేషన్ చూడండి, ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ ఒకటి ఉంది, దాని కింద మా వార్డు వెంకట కృష్ణయ్య అనే ఒక అభ్యర్థన ఒకటి ఉంది. వీటి మేరకు ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి దీన్ని పూర్తి చేసుకొని వచ్చి మేము సభ పెట్టి మేము చేసిన దాన్ని ఎమ్మెల్యే గారు దాని మీద కలెక్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. మీరు అభూత కల్పనలు అంటే దానికి మేము ఎవరేం చేయలేము, రికార్డు ఉంది. మేము ఇది కాదని మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధం. ఇంకా తర్వాత పెట్రోల్ దొరకటం లేదు, కూటమి ప్రభుత్వం అని చెప్పి విమర్శించారు నిన్న. పెట్రోల్ దొరకపోవడం అనేది కూటమి ప్రభుత్వం తప్పు కాదు, మీ సోషల్ మీడియా తప్పది. మీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేశారు, కావాలలో ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ స్కేర్సిటీ దొరకట్లేదని పెట్టేశారు. 100 రూపాయలు పెట్రోల్ పెట్టించుకునే వ్యక్తి, 100 రూపాయలు డీజిల్ పెట్టించుకునే వ్యక్తి కూడా 1000-2000కు పెట్టించుకోవడం జరిగింది. పానిక్ అయిపోయింది. ఒక పెట్రోల్ బంకు వాళ్ళు వ్యాపారకి ఎంత అవసరమో అదే మాదిరి ఆర్డర్ పెట్టుకొని తీసుకొచ్చుకుంటూ సేల్ చేసుకుంటుంటారు. ఒక్కసారి 1000 రూపాయలు అమ్మే పెట్రోల్ బంక్ 10,000కి అమ్మింది అనుకో, స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ అదే ఆ ప్రయారిటీ ప్రకారమే వాళ్ళు ఆర్డర్ పెట్టుంటారు. ఆ ప్రయారిటీ ప్రకారం ఆర్డర్ వచ్చినాకనే ఒక్కరోజు మాత్రమే పానిక్ ఉండింది. మళ్ళీ ఈ రోజు ఎంత కావాలంటే అంత పోస్తున్నారు. అవన్నీ గమనించి అనవసరం విమర్శలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి. నిన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కొంతమంది నాయకులు చేసిన ఆరోపణలు వెంగళరావు నగర్ ప్రజల మీద, వెంగళరావు నగర్ జీవోల మీద వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాళ్ళు 22A మొత్తం మేము తీసేసాము, మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి తీపిచ్చారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మిగతా తిరిగే వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లు ఎందుకు కావటం లేదు? వాళ్ళ హయాం నుంచి ఎందుకు కావటం లేదు? నిన్న కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు అంటే కలెక్టర్ గారు కూడా అబద్ధాలు చెప్తున్నారా? ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకొని మాట్లాడాలా. ఏదో ఊరికేదో వేగంగా మాట్లాడి నిన్న కలెక్టర్ గారు వచ్చి ఎమ్మెల్యే గారిని మాట్లాడేందువల్ల వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఏదేదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు.
ఇప్పుడు కొంతమంది అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఈ బాధితుల్లో వాళ్ళు ఎందుకు అప్లికేషన్లు పెట్టి కలెక్టరేట్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు మీరు అంతకు ముందే 22A తీసేసినప్పుడు ఇవన్నీ ఎందుకు మిగిలిపోయినాయి? 109 ఎకరాలు ఉన్నాయి. 109 ఎకరాల్లో 2000 మంది అని కౌంట్ చేసి చెప్పాలా మేము? వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే విధంగా ఉంది. 2000 మంది ఆడుంటారా, మీరేం చేశారు అంటున్నారు. అసలు వెంగళరావు నగర్కి మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ మీ హయాంలో ఏం చేశారు? ఇప్పుడు మా వార్డు ఉంది, 25th వార్డు. 25th వార్డులో మాగుంట సుబ్రహ్మరెడ్డి బొమ్మ ముందు హోల్ పడిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు వాళ్ళ హయాంలో ఉంటే ఎంతో మంది పడ్డారాడ. కనీసం దాన్ని చిన్న హోల్ని పూడ్చలేని వాళ్ళు. ఇంత ప్రజలకి ఇంత చేస్తున్న ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటము, మేమేదో చేసేసాము మీరేం చేయలేదు అన్నట్టుగా మాట్లాడటము. కలెక్టర్ గారు అంత చేశారు కాబట్టి దాని గురించి తీసుకొని వచ్చి సన్మానం చేశారు. దాంట్లో తప్పే ఉంది? అంటే మీలాగా పని చేయించుకొని వదిలేయడం అనేదా? ఇది కరెక్ట్ కాదు మాట్లాడటం. మీరు ఒకసారి మాట్లాడేటప్పుడు ముందే వెనక ఆలోచించుకొని మాట్లాడాలా. నిన్నటి రోజున వైసీపీ చోటా నాయకులు ఒక మీడియా సమావేశం పెట్టారు. గతంలో మేము చేసాం అన్నారు. ఎక్కడ చేశారు మాకు తెలియదు. దాంట్లో వాస్తవంగా చూసుకోవాలంటే మా ఇంటి స్థలమే రిజిస్ట్రేషన్ కాలం. మేము చేసాం అన్నారు. ఎక్కడ చేశారు? మీరు చేస్తుంటే చెప్పండి. మీ ఇళ్ళకి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చూపిండి మాకు ఒకసారి, మేము చూస్తాం. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కృషితోటే హిమాన్ శుక్లా కలెక్టర్ గారు నిన్నటి రోజున ఒక అద్భుతమైన పని చేశాడు. మాకు 50 ఏళ్ళు మేము అక్కడే పుట్టి పెరిగాం. ఈ రోజు దాకా ఆ స్థలాలు మేము ఏం చేసేదానికి దేనికి ఉపయోగపడకుండా ఉన్నాయి. ఈ రోజు వాటిలన్నింటినీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించి చేసుకునే విధంగా దాన్ని చేసి పెట్టారు. ఒక ఆయన వచ్చి క్రెడిట్ చోరీ అంటాడు. క్రెడిట్ చోరీ ఏం క్రెడిట్ చోరీ చేశారు? ఆయనకి ఏమైనా సొంతంగా ఏమైనా క్రెడిట్ ఉంటే అది చోరీ చేయొచ్చు. దాన్ని మధ్యలో వదిలేసి మళ్ళీ పెట్రోల్ అంటాడు. ఒక ఆయన స్కూల్స్ అంటాడు. తల్లికి వందనం అంటే తల్లికి వందనం మేము ఇచ్చాం, అందరికి ఇచ్చాం, మేము పిల్లలకి ప్రతి పిల్లలకి ఇచ్చాం. అమ్మ ఒడి మా క్రెడిట్ చోరీ ఎక్కడ ఇచ్చారు? మీరు ఎవరికో ఇచ్చారు, దాన్ని పోయి దానికి ఇచ్చినట్టు ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. పెట్రోల్ ఎక్కడ ఉంది? పెట్రోల్ ఆల్రెడీ ఇస్తున్నారు. ఎక్కడో ఒక బంకులో లేకపోతే దాని మీద ఏదో మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి. ఒక ఆయన ఇంకొక ఆయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు. ఈయన ఎక్కడున్నాడు? ఈయనేమో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదానికి ఈయన స్థాయి తెలుసుకుని ఆయన మాట్లాడాలి. ఈ రోజు నిన్నటి రోజున మనకి కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంతమంది ఆ ఏరియాల నుంచి వచ్చారు? 109 ఎకరాలకి విముక్తి కలిగించారు. నిన్న విముక్తి కలిగించింది. ఈ రోజు ఎందుకు అందరూ ప్రజలందరూ అక్కడికి ఎందుకు వచ్చి ఉన్నారు? వాళ్ళకందరికి ఇంత ముందు చేస్తే వచ్చేవాళ్ళు కాదు కదా. అలాగే మా ఇల్లు ఉంది, దాన్ని ఆయన వదిలేరని చెప్పారు. ఇట్లా వనిచ్చారు ఒక సర్వే, ఒక క్రాస్ గా 3 సెంట్లు రిజిస్టర్ అవుద్దంట. ఆయన ఎక్కడ చూసి సర్వే చేశాడు? ఒక ఇంటిని 2 పార్ట్లు చేశాడు ఆయన. ఒక ఇంటిని 2 పార్ట్లు ఇట్లా క్రాస్ గా. నేనేం చేయించుకోవాలి రిజిస్ట్రేషన్? దాన్ని మా ఇంటి చుట్టూరు ఉన్నాయి. ముద్రగొల్ల మాల్యాద్రి ఉన్నాడు, శానం హరి ఉన్నాడు, జాతికీర్తి గంగరాజు ఉన్నాడు. లైన్ ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ చేసాం మేము చేసి ఎక్కడ చేశారు? చేసించి నా దగ్గర ఒక బుక్లెట్ ఉంది ఆయన చేసింది. 3 సెంట్లే, 3 సెంట్లు మాత్రమే ఆయన చేశాడు. మిగతా 3 సెంట్లు ఎవరు చేస్తారు? నాది 6 సెంట్లు నా భూమి. మా నాన్నదా 6 సెంట్లు శానం వెంకటేశ్వరుది. 3 సెంట్లకు ఇచ్చాడు ఆయన. 3 సెంట్లు ఎవరు చేసుకోవాలి? మిగతా 3 సెంట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. నేనేమన్నా? కాకపోతే మన స్థాయి జగన్మోహన్ రెడ్డి ఇంకొక పెద్ద పెద్ద గురించి మనం మాట్లాడకూడదు. ఆయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు. ఒక ఆయన ఇక్కడ అద్దాలు పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్, మోడీ ఆయన చెప్పే మాటలు అక్కడ కాదు మాట్లాడాల్సింది. కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎంగళరావు నగర్లో ఏం జరుగుతుంది, ఎంగళరావు నగరు, ఇందిరానగరు అన్ని 19వ వార్డు కావచ్చు, 18 కావచ్చు, 22, 23, 25, 26 వార్డులు. ఈ వార్డులు సమస్యలు. అది ఎక్కడో శాంతి నగరు ఇంకో దగ్గర కాదు. నేను వచ్చిన కలెక్టర్ గారు చేసింది ఎంగళరావు నగరు, ఇందిరానగరు, ఈ 6 వార్డులకు సంబంధించి చేశారు. దాని మీద మాట్లాడాలి. ఏదన్నా ఉంటే దాని మీద క్లారిటీ తీసుకోండి, మాట్లాడండి. మీరేమైనా చేస్తున్నారు? మేము ఇన్ని చేసినా మీరు ఇన్నే చేశారని చెప్పండి. అంతవరకే కానీ అసలు ఆయన ఏం చేయలేదు మేమే చేసామంటే మీరేం చేయలేదు, మీరేం చేయలేరు కూడా. మీరు చేస్తే మీరు 11 సీట్లకు ఎందుకు పడిపోతారు? మీరు చేస్తే 11 సీట్లు పడిపోతారా? పడరు. కావాలో 30,000 ఎందుకు పడిపోతారు? మీ ఎమ్మెల్యే గారి ఇంటి ముందు రోడ్డు వేయించుకున్నారా మీరు? అది లేదు. మేము చేసాం స్కూల్స్ అన్నారు. ఏం చేశారు? స్కూల్లో డిఎస్సి పెట్టి మా నారా లోకేష్ గారు మంచి అద్భుతమైన టీచర్లను ఇచ్చాడు. అది చేయటం అంటే మీకు దోచిపెట్టారు. మీరు రంగులు కొట్టేసి నాడు నేడు రంగులు కొట్టి మీరు డబ్బులు దోచుకున్నారు. మా ఇంటికాడ పొట్టి శ్రీరాములు స్కూల్ కోటి పెట్టారంట. ఏం చేశారు చూస్తే కదా వచ్చి రంగులు కొట్టారు. రంగులు కొట్టి అతుకులేసి దానికి బిల్లులు చేసుకున్నారు. అది మీరు చేసింది. స్కూళ్ళను బాగు చేశారంటే ధనయజ్ఞం చేశారు మీరు. వైసీపీ ధనయజ్ఞం. మీ వైసీపీ నాయకులు దోచుకునే దానికి చేసుకున్నారు కానీ ఇంకేం చేయలేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి.
ఈ విషయాల్లో మాట్లాడేటప్పుడు. ముఖ్యంగా మొన్నటి రోజున వెంగళరావు నగర్ ప్రాంత వాసులందరికీ సంతోషాన్ని కలిగించినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్ శుక్లా గారికి, సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గారికి మా ప్రాంతం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి వైసీపీ నాయకులు కొందరు నిన్నేది చిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ప్రధానంగా 2 అంశాలను మాట్లాడడం జరిగింది. ఒకటి, ఆ చుక్కల భూములు విముక్తి చేసింది మేము, పెట్రోల్ డీజిల్ కొరత అనేటువంటి అంశాల మీద మాట్లాడారు. ఒకటి మాత్రం వాస్తవం గ్రహించాల, 2023లో మీరు అదే 22A నుంచి తొలగించినట్లయితే ఇవాళ కలెక్టర్ గారే ఇవాళ వచ్చి జీవోని ఎందుకు ఇస్తారు? అదొక్కటి బుద్ధి తెచ్చుకుంటే మంచిదని నాకు. ఈ జీవోని కలెక్టర్ గారు ఎందుకు తీసుకొచ్చి మళ్ళా నిన్న కాక మొన్న ఇస్తాడు? మీరు 23లో మీరు ఆ చుక్కల భూమిని తొలగించినట్లయితే. ఇంకొక అంశం, 2009లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వెంగళరావు నగర్ ఉండే ప్రాంత వాసులందరికీ కోర్టు ద్వారా నోటీసులు వచ్చినాయి. మీరు ఖాళీలు చేసి పోవాలా, ఇది గవర్నమెంట్ భూమి, ఫారెస్ట్ భూమి అనేటువంటి నోటీసులు అందుకున్నారు. అల్లు రామచంద్రాన్ని అల్లాడారు ఆ రోజుల్లో. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో పెట్టిన నాయకులే జనాల దగ్గర డబ్బులు దండుకొని కోర్టుకు పోవాలా, ఆ నోటీసులు మాకు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు దండుకొని కోర్టుకు వేస్తామని చెప్పారు. మరి ఏమైందో మనకు తెలియదు. డబ్బులు దండుకోవడానికి మీకు ఆ రోజు ఉపయోగపడ్డది. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 22A మొత్తం తీసేసేయడం జరిగింది. అందులో భాగంగా దుర్మార్గంగా కొందరు ప్రవర్తిస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయినటువంటి డబ్బులు నూగుతా గవర్నమెంట్ కి మోసం చేస్తా ఉండేటప్పుడు 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండేటప్పుడే 22A మీద కొన్ని ప్రాంతాలుగా మాత్రమే ఈ విధంగా ఈ చుక్కల భూమిని కొద్దిగా మళ్ళా 22 నిషేధిత భూములు చేర్చడం జరిగింది. కానీ వాటిని ఇళ్ల స్థలాల గురించి కాదు, లేకపోతే ఇంకోటి కాదు, కేవలం భూములకైతే పెడితే మనది ఫారెస్ట్ డిఫారెస్ట్ లో నుంచి తీసేసిన ఫైల్ కనపడలేదు కాబట్టి మన దాన్ని కూడా ఆ విధంగా కలపడం జరిగింది. అంతేగాని 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మాత్రం పెట్టింది అయితే కాదనేటువంటిది మీరు గ్రహించాలి ముందు. రెండవది, 2013లో మేము తీసేసామని అన్నారు. ఏం తీసేశారా? బ్యాంక్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిది బ్యాంక్ కాలనీలో ఒక బిల్డింగ్ ఒకటి ఉంటే దాని వరకు తీపించుకొని వచ్చేసాడు దాన్ని. అది వాస్తవం కాదని చెప్పానండి. ఇటువంటి వాటికి తీపిచ్చారు మీరు. అది కానీ నిన్న తీసిచ్చినట్టు మీద మేము తీసిచ్చాం ఏది మీరు తీర్చేది? ఎప్పుడు తీసేయాలి మీరు? పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరకలేదనేది మాట. ఈ మన రాష్ట్రంలో దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఆయిల్ అందుతుందా లేదా? కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు ఈ వాంటెడ్ జరిగింది? వాంటెడ్ వైసీపీలో ఉండే నీచ సంస్కృతి, ఈ సోషల్ మీడియాలో ఉండేటువంటి దుర్మార్గపు కిచ్చుకుక్కలు తయారు చేసినటువంటి ఒక వార్త. గల్ఫ్ దేశాలలో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. నిన్నటి దాకా చెన్నై 4 రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతుంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనకు డీజిల్ రాదు అనేటువంటిది ఒకటి వదిలేశారు అంతే. 1/2 లీటర్ కొట్టుకునేవాడు 10 లీటర్లు కొన్నారు. అందరూ అన్ని బంకుల మీద పడిపోయినారు. ఒక్కసారిగా ఆయిల్ అయిపోయింది. అంతేగాని ఇవాళ పెట్రోల్ బంకులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే ముందే కొట్టుకొని పోయారు. ఇవన్నీ కేవలం దుర్మార్గంగా ప్రజలు అలజడి సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి దృక్పథంతో మీరు తయారైనారే కానీ ప్రజలకు సేవ చేద్దామనో ప్రజలకు మేలు చేద్దాం సహాయపడదామనో లేదు. ఏమయ్యా నిన్న పెట్టినటువంటి మా ప్రాంత వాసుల నాయకులారా, మీకు ఆ మాత్రం అనిపించలేదా? ఇవాళ బాగుపడింది మీరే. ఏడాది స్థలాలన్నీ ఆక్రమించుకొని ఇవాళ మీరు పట్టాలు పెట్టుకుని ఈ రోజు మీరు నిర్భయంగా మీరు అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు అని అంటే అది కేవలం నిన్న కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి పుణ్యం వల్ల మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మా నాయకులు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇల్లు కూడా చక్కగా లేదు. ఇవాళ మీరు ఎన్నెన్ని స్థలాలు ఆక్రమించుకొని ఉన్నారో వాటన్నిటికి కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుని సంపాదించుకునే పరిస్థితి ఏర్పడింది. కాస్త తెలియబెట్టి
ఎదుటోళ్ళ మీద ముందు మాట్లాడేటప్పుడు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. మొన్న జరిగినటువంటి వెంగళరావు నగర్ లో మన జిల్లా కలెక్టర్ అయినటువంటి హిమాంశు శుక్లా గారికి వెంగళరావు నగర్ ప్రజలు ద్వారా ఆయనకి సన్మానం చేయాలని నిర్ణయించి అందరం కలిసి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే దీని కాన్సెప్ట్ ప్రధానంగా 1976 డిసెంబర్ 20వ తారీఖున తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ లో తర్వాత డిసెంబర్ లో స్థలాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 1987లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గా ఉండి వెంగళరావు నగర్ లో ఉండే ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి మొన్నటి వరకు వెంగళరావు నగర్ ప్రజలు ఆ పట్టాలు పట్టుకొని తిరగడమే కానీ అవి రిజిస్ట్రేషన్ అవ్వడం కానీ దాని ద్వారా లబ్ధి పొందడం కానీ లోన్లు పెట్టుకోవడం కానీ జరగకుండా అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ని సంప్రదించి కలెక్టర్ ద్వారా మొన్న డాట్ ల్యాండ్స్ ఉన్నటువంటి స్థలాలన్నిటినీ కూడా నాన్ డాట్ ల్యాండ్స్ చేసి వాటన్నిటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మహోన్నతమైన రోజు ఆ రోజు. కాబట్టి ఆ రోజున అందరం కృతజ్ఞతగా కలెక్టర్ గారైనటువంటి హిమాంశు శుక్లా గారికి సన్మానం చేయడం జరిగింది. దీన్ని చూసి ఓర్వలేక ఉనికిని కోల్పోతున్నామని, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఇంకా దిక్కు దివాణం ఉండదని వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు 110 కోట్లు ఇస్తాను కావలి పట్టణ అభివృద్ధికి అని చెప్పారు. ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి కానీ ఎక్కడైనా ఒక తట్టడి మట్టి కానీ తట్టడి ఇసుక కానీ వేసిన దాఖలాలు ఏడైనా ఉన్నాయా? చివరికి మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు కూడా మా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు కూడా రోడ్డు లేక ఆ రోడ్డు కూడా మా శాసనసభ్యులు వేయడం జరిగింది. ఈ రోజు నిద్రలేయంగానే మందాడి చెరువును చూసి ఓర్వలేక ఏం చేయాలా, మా ఉనికిని కోల్పోయామే అని బాధపడుతూ ఏదో ఒక ఆరోపణ చేయాలా, ఏదో ఒక విధంగా మేము కూడా ప్రచారంలోకి రావాలని వాళ్ళు ఇటువంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒక కలెక్టర్ గారే నిన్న జరిగినటువంటి వేల మంది బహిరంగ సభలో ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం కావలి పట్టణ ప్రజల అదృష్టం. రేపు జరగబోయే 2 ఏళ్లలో కావలి పట్టణం గోల్డెన్ సిటీగా మారబోతుందని ఒక కలెక్టర్ గారే చెప్పారు. దాన్ని చూసి మీరైనా బుద్ధి తెచ్చుకోండి. ఏ రోజైనా సరే ఈ 10 ఏళ్లలో మనం ఎక్కడైనా పనిచేసామా, పనిచేస్తుంటే దాని ఆచూకీ ఏమైనా ఉందా, ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా అని మీరు ఆలోచించాలా. అంతేగాని పని చేసేవాడిని అభివృద్ధి చేసేవాడిని ప్రోత్సహించాలే కానీ నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. మనం ఏంది ఏదో చెప్పాడు ఒక ఆయన, క్రెడిట్ ఏదోనని, క్రెడిట్ చోరీ అని. క్రెడిట్ అసలు మీ క్రెడిట్ యాడ్ ఉంది మీ చోరీ చేయడానికి? మీకు క్రెడిట్ లేదు, మీకు ఉనికే లేదు. ఆ క్రెడిట్ అనేది ఉండుంటే 11 స్థానాలకు మీరు పడిపోరు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ప్రజలే మీకు బుద్ధి చెప్పారు. దీన్ని చూసి మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి చేసే వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 days బ్యాక్ మనందరికీ తెలిసిందే, మన ప్రీతం ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి కావ్య కృష్ణారెడ్డి సారు ఆయన కంటిన్యూస్ ఎఫర్ట్స్ తోటి కలెక్టర్ గారిని కలిసి దాదాపుగా 109.74 ఎకరాల భూమిని డాటెడ్ ల్యాండ్స్ లో ఉన్న 22A కింద ఉన్న దాన్ని రిలీజ్ చేసి హక్కులు కల్పించాడు. అంటే ఇప్పటి నుంచి మన సేల్స్ కానీ కొనడం కానీ పర్చేజ్ చేయడం కానీ సేల్స్ చేయడం కానీ ఇవన్నీ చేయొచ్చు. ఇది నాకు తెలిసి నేను వెంగళరావు నగర్ 25వ వార్డుకి సంబంధించిన వ్యక్తిని. చాలా మందికి హ్యాపీయెస్ట్. నేను నిన్న మొన్న ఆ మీటింగ్ దగ్గర, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా మందితో మీట్ అయ్యాను. అందరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ హ్యాపీనెస్ కి స్కై ఈజ్ ద లిమిట్. అంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు కాంట్రవర్షియల్ చేశారో నాకు అర్థం కావట్లేదు. చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ మేకింగ్ ఇట్ కాంట్రవర్షియల్? నేను వైఎస్ఆర్సీపీ ఓన్లీ సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నా. మేము ఎప్పుడో చేసేసాము, జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ లో మీటింగ్ పెట్టేసి ప్రజాధనాన్ని వాడి మేము చేసాము, మేము రిలీజ్ చేసాము, బటన్ నొక్కారని చెప్పారు.
మనం మీ అందరికి మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక మీడియా వాళ్ళందరికీ తెలుసు కదండి. ఆ రోజు వాళ్ళు చేసి ఉండుంటే ఎందుకు రిజిస్ట్రేషన్స్ కాలేదు, నిన్నటి దాకా ఎందుకు లోన్లు రాలేదు, పిల్లల్ని ఎక్కడికన్నా పంపాలనుకుంటే ఎడ్యుకేషన్ లోన్స్ లేవు. ఆ రోజు వాళ్ళు చేసి ఉండుంటే అయి ఉండాలి కదా. నిన్నటి దాకా ఎందుకు ఆగింది, రిజిస్ట్రేషన్స్ ఎందుకు కాలేదు? ఇదొక్క మాటే చెప్పండి. మీరు చేసి ఉండుంటే రిజిస్ట్రేషన్స్ ఎందుకు కాలేదండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ తోటే డెవలప్మెంట్ జరుగుతుంది. 2014 నుంచి 19 దాకా అయినా ఇప్పుడైనా సరే డెవలప్మెంట్ అంటే ఇదే. నేను దాదాపు ఒక 7 or 8 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. తట్టిడి మట్టి వేయలేదండి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద కాలేజీలో చదివే పిల్లలందరూ పడ్డారు, ఇరిగిపోయాయి. తుమ్మలపేంట కావలి టు తుమ్మలపేంట రోడ్ ఎలా ఉంది? దారుణంగా ఉంది. రోడ్డు మొత్తం గుంటలు, పార్ట్ హోల్స్, ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంది. చాలా మంది ఇబ్బంది పడ్డారు, చాలా మంది చనిపోయారు, చాలా మందికి యాక్సిడెంట్ అయ్యాయి. అలాంటి రోడ్డుని ఈ రోజు ఒక విజనరీ లీడర్ శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఉంటే ఏమవుతుంది అనేది వీ హ్యావ్ ప్రూవ్డ్. ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. తుమ్మలపేంట రోడ్డు ఉంది, కొత్త శివాలయం దగ్గర నుంచి ఇందిరమ్మ కాలనీ దాకా రోడ్ వేస్తున్నాం, అన్నపగుంట క్లియర్ చేసాం, బావాడ్లో ప్రతి చిన్న గుంటున్నా సరే మొత్తం సెట్ చేసాం. ఈ రోజు మీరు చూస్తే ప్రతి వార్డులో శానిటరీ, చెమ్మడం దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మొత్తం క్లారిటీగా క్లియర్ గా ఉంది. అదంతా మీ మిత్రులందరికీ తెలుసు. హైవే అయిపోయింది ఆల్రెడీ, ఇంతకు ముందు ఆడ మద్దూరుపాట దగ్గర కంప్లీట్ అయింది. ఒక వర్క్ కాదండి. నా లైఫ్ లో నేను చాలా మందిని చూశాను. 1972 నుంచి ఇప్పటిదాకా చూస్తే 8వ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు 8వ ఎమ్మెల్యే గారు, 8 మందిని చూసాం మనం. దాదాపు 8 మందితో మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం లేకపోయినా కూడా జస్ట్ మనం చదివాం కాబట్టి మనకు కొంత అవగాహన ఉంది. ఏ ఎమ్మెల్యే గారైనా, అంటే ఒకరిని మనం ఇన్సల్ట్ చేయడం కాదండి, ఒకరిని హట్ చేయడం కాదు, ఏ ఎమ్మెల్యే గారైనా ప్రజలకు అందుబాటులో ఇన్ని రోజులు ఇన్ని గంటలు ప్రతిరోజు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా? మీరేం చేశారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేమేం చేసామనేది మేము చెప్తాం. మీరేం చేశారు చెప్పండి. ఇవన్నీ వద్దు, మేమేం చేసామనేది మా దగ్గర లిస్ట్ ఉందండి. మీ దగ్గర ఏమో తీసుకురండి. పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. పెట్రోల్ డీజిల్ లేదంటే మ్యాన్ మేడ్. అది ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ రోజు అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతుంది, డంప్ చేసేసుకున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ. 2 లీటర్లు పెట్రోల్ కావాలంటే 10 లీటర్లు డంప్ చేశారు. ఎలా వస్తుంది పెట్రోల్? వారు జరుగుతూ ఉంది అక్కడ. జలసంధిని మూసేస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇదంతా మ్యాన్ మేడ్, కృత్రిమంగా కావాలని ఈ పెట్రోల్ డీజిల్ చేశారు. ఇప్పుడంతా నార్మల్ గా ఉంది. ఇప్పుడు ఎలాంటి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఖాళీగా ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు పొలిటికల్ కాంట్రవర్షియల్ కాదండి, డెవలప్మెంట్ మీద కాంపీట్ అవుదాం. వీఆర్ రెడీ టు కాంపీట్ విత్ యూ ఇన్ ద డెవలప్మెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం రండి. ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. అసలు మా లాంటి వాళ్ళకైతే బాధ. ఈ రాష్ట్రం ఏమైపోద్దో తెలియట్లా మాకు. అప్పుడు మేమందరం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశాం, ఇన్ని చేశాం. ఎందుకు? ఒక మంచి ముఖ్యమంత్రిని చూడాలి అని. ఈయన ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. అసలు ఎలక్షన్ అనే కాన్సెప్ట్ కనుక లేకపోతే, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాల అధికారాన్ని కనుక ఇచ్చేస్తే ప్రపంచంలో అమెరికా తర్వాత మన ఆంధ్రానే అవుతుంది. అన్డౌటెడ్లీ నేను చెప్పగలను. అంత విజనరీ ఉంది. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచన ఉండాలి కదా. ఆలోచన వచ్చానే కదా ఇంప్లిమెంట్ వచ్చేది. ఇక్కడే ఉంది, మన పక్కన అండర్ పాస్ ఉంది, ఎంత కన్వీనియంట్ గా ఉంది. డెవలప్మెంట్ అంటే అది కదా. వాళ్ళ అండం వీళ్ళ అండం అది కాదు కదా. మేమైతే రెడీ అండి. ఇలాంటి అసలు ఇంకోటి చెప్తున్నాం, రాబోయే 15 సంవత్సరాలు నేను చెప్తున్నానండి. మన ఎమ్మెల్యే గారు 30,000 ఓట్లతో గెలుస్తారని మా వార్డులో నేను చెప్పాను. రాబోయే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదంతే. రాసి పెట్టుకోండి అంతే. వాళ్ళు ఏం చేసినా తల కింద పెట్టి తపస్సు చేసినా కూడా గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యే ప్రసక్తే లేదు. మాకు తెలుసు నాడంతా. రూలింగ్ అంటే ఏంటండి, ముఖ్యమంత్రి అంటే ఏంటండి, పార్టీ అంటే ఏంటండి? ప్రజలకు సేవ చేయాలి, ప్రజల యొక్క వెల్ఫేర్ ని చూడాలి, ప్రజల యొక్క వెల్ బీయింగ్ చూడాలి, డెవలప్మెంట్ చూడాలి. ఇది ఏం చేశారో మాకంతా తెలుసు. 19 నుంచి 24 దాకా ఏం జరిగింది, జగన్ అన్న సెంటు భూమిలో ఏం జరిగిందో మాకు తెలుసు. అక్కడ భూమిని ఎప్పుడు కొన్నారో మాకు తెలుసు, ఎవరి పేర్ల మీద కొన్నారో తెలుసు, ఎంత కొన్నారో తెలుసు. వ్యాపారాలు చేసుకున్నారు. ఇక్కడ వ్యాపారం జరగట్ల, ప్రజల కోసం ఉన్నారు. ఇప్పుడు మేమంతా నాయకులు, వార్డులో రిప్రజెంటేటివ్స్ గా మేము ఉన్నాం. కానీ మాకు ఒకసారి బాధ ఉంటుంది. ఎమ్మెల్యే గారికి మా వార్డు నుంచి మేము లేకపోయినా డైరెక్ట్ వీళ్ళు కలుస్తున్నారు, ఆయన పని చేస్తున్నారు. ఎక్కడైనా ఉంది అది? అందరికి డోర్స్ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరు పోయినా పని చేస్తున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? పనిచేసి అతను ఎంకరేజ్ చేయండి, డెవలప్ చేయండి. ఇంకా మీకు దాదాపు ఒక 2 or 3 years లో ఇంకా మొత్తం కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది.
సో ఫైనల్ గా నేను చెప్పేదండి, మీరు డెవలప్మెంట్ విషయంలో మేము కాంపీట్ అవుతాం మీతోటి, వేరే విషయాలు మాకు అవసరం లేదు. అన్నెసరీ మేము తిట్టడం అలాంటివి చేయము. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాము, రండి. థ్యాంక్ యూ. నిన్న జరిగిన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు వెంగళరావు నగరు సభ ఒకటి ఏర్పాటు చేసి ప్రొసీడింగ్ ఆర్డర్ ని ఇచ్చిన దాని మీద వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం విడ్డూరంగా ఉంది. చేతనైతే అభినందించాలి, అంతేగాని దాన్ని పెట్రోలు సమస్య మీద అంటూ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని సాగ్గా చూపించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన లక్షల పిటిషన్లు ఈరోజు ఓన్లీ ల్యాండ్స్ మీదే వస్తా ఉన్నాయి. ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కానీ, రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో కానీ, అదేవిధంగా కలెక్టర్ గ్రీవెన్స్ లో కానీ, ఆర్డీఓ గ్రీవెన్స్ లో కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన ప్రభుత్వంలో ఈ ల్యాండ్ మీదనే సంబంధించిన ఎక్కువ పిటిషన్లు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు భూమి ఎవరు ఎత్తుకెళ్లేది తెలియదు గత ప్రభుత్వంలో. ఈరోజు అదే కోణంలో ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలు మన కావలి పట్టణంలో కూడా ఇంచుమించుగా ఎన్నో వందల ఎకరాలని అక్రమ లేఅవుట్ల మీద వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ఈరోజు ఇనాం ల్యాండ్స్ లక్షల ఎకరాలని విముక్తి కలిగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో వెంగళరావు నగర్ ఏరియాలో మన కృష్ణారెడ్డి గారు, ఎందుకంటే ఆయనకి ల్యాండ్ మీద మంచి అవగాహన ఉండే వ్యక్తి, ఎక్కడ ల్యాండ్ సమస్యలు ఉన్నాయో ఈరోజు దగదత్తి మండలం కానీ, భోగోలు మండలం కానీ, అల్లూరు మండలంలో కానీ, కావలి పట్టణంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకంటే దగదత్తి మండలంలో అయితే ఎన్నో వందల సమస్యలు ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఒక్కోటిగా చేసుకుంటూ వస్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న వెంగళరావు నగర్ ఏరియాలో కూడా ఆ ప్రాంత వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు కూడా తెలియజేయటం జరిగింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల సమస్య, మేము కూడా 50 ఏళ్లుగా జనతాపేటలో పుట్టి పెరిగిన వాళ్ళం. అక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేది మనకు తెలుసు. ఈరోజు ఎంతో మంది ప్రొఫెసర్లు, అదేవిధంగా డాక్టర్లు, అదేవిధంగా మంచి అన్ని వర్గాలు, అంటే అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత స్థాయి దాకా వెంగళరావు నగర్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నా, వాళ్ళని ఎక్కడన్నా పంపించుకోవాలన్నా వాటిని కనీసం తాకట్టు పెట్టే పరిస్థితి, లోన్లు తీసుకునే మార్టిగేజ్ చేసే పరిస్థితి లేకుండా ప్రభుత్వమే ఆనాడు ఇచ్చిన అంటే లేఅవుట్ వేసిన దానికి జవాబుదారీతనం లేకపోతే ఈరోజు 109 ఎకరాలకి జవాబుదారీతనంగా ఎమ్మెల్యే గారు చేసింది అభినందించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారు అభినందించకపోగా ఏదేదో మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. మీ టైంలో ఎన్ని కుంభకోణాలు కావల్లో జరిగినాయో, ల్యాండ్ కుంభకోణాలు, మీరు ఈ జగనన్న కాలనీలే ఉదాహరణ. దాన్ని ఎంతకి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకొని మళ్ళా ప్రభుత్వానికి ఎంత అమ్మారో కూడా కావలి ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఎన్ని కుంటలు కలిపారు, ఎన్ని పంట కాలువలు కలిపారు. మీకన్నా దోపిడీలు చేసిన, ల్యాండ్ దోపిడీలు చేసిన వాళ్ళు లేరు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక అభివృద్ధి జరుగుతుంటే మెచ్చుకోండి, మెచ్చుకోలేకపోతే మౌనంగా ఉండండి, అంతేగాని విమర్శించడం తగదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతినిధులకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. మొన్నటి రోజున కావలిలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం జరిగింది. వెంగళరావు నగర్ ప్రాంతంలో 22A నుంచి నిషేధిత భూముల నుంచి 109 ఎకరాలు పైచిలకు భూముల్ని 22A నుంచి తీసేయటం. ఆ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారిని కావలి శాసనసభ్యులు కావలికి తీసుకొచ్చి ఆయన పెట్టిన ప్రతిపాదనను, పేద ప్రజల కోసం లేకపోతే మధ్యతరగతి ప్రజల కోసం పెట్టిన ప్రతిపాదనను ఆయన ఇమీడియట్ గా 24 hours లో పూర్తి చేసిన దాన్ని ధర్మిల ఆయనకి చిరు సన్మాన కార్యక్రమం ఒకటి చేయటం. ఆ సన్మాన కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా పాల్గొనటం వైసీపీ నాయకులకు నచ్చలేదు. అందుకని వాళ్ళు అక్కడ సన్మానం జరుగుతానే ఉంది, ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి సన్మానం జరుగుతూనే ఏం జరిగిందో కూడా తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏం మాట్లాడాలో తెలియక ఏది పడితే మాట్లాడుతున్నారు. మరొక ఒక సామెత ఒకటి ఉంది,
మరటోడికి మొగలి పువ్వు ఇస్తే ఎక్కడో పెట్టుకున్నాడంట. ప్రతాప్ రెడ్డి గారిని, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని, ఇక్కడ 22A చుక్కల భూములు ఉన్నాయా, వీటిని ఏమైనా పరిష్కారం చేస్తామని ఒక మొగలు పువ్వు ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు ఆయనకి తెలియక ఈ సమస్య అంతా ఇప్పుడు వచ్చింది. వాళ్ళు చెప్పారు జగన్మోహన్ రెడ్డి లక్షల భూముల్ని, చుక్కల భూముల్ని ఎత్తేసాడయా, దాంట్లో ఈ భూములు కూడా ఉన్నాయి అన్నాడు. నిజమే, ఆయన ఎక్కడైతే భూములు కొనాలనుకున్నాడో అక్కడంతా చుక్కల భూములు ఎత్తేసి మిగతా చుక్కలు అట్నే ఉంచాడు. కొన్ని వేల లక్షల ఎకరాలని వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా తక్కువ రేటు కొని మళ్ళీ చుక్కలు తీసేసి హ్యాపీగా ఉంచుకున్నారు. మీరు చెప్పింది నిజమే, మేమేం కాదంటున్నాం. అసలు కావల్లో జరిగిన విషయాన్ని మీరు ఎవరు గమనించుకున్నారు? కావల్లో జరిగిన 200 ఎకరాల చిన్న భూములు ఫారెస్ట్ డిఫారెస్ట్ చేసి ఇచ్చిన ధర్మిలా ఇప్పుడు వీళ్ళు నువ్వు కొట్టుకుంటా ఉంటారు. 159 ఎకరాలు మేము చేసాము, 159 ఎకరాలు మేము చేస్తే మేమేం చేయలేదని మీరు చేశారంటారు. వీళ్ళు చేసింది ఏంటంటే నిజమే, వీళ్ళు చేసింది వాస్తవమే. పార్కుల్ని విడుదల చేయించారు, రోడ్లు విడుదల చేయించాడు. మా తమ్ముడు శాను హరి చెప్పాడు, నాకు 3 సెంట్లు రిజిస్టర్ అవుతుందన్నా, 3 సెంట్లు రిజిస్టర్ కావట్లేదు. ఇదే చేయటం మాకు అర్థం కాలేదంటే వీళ్ళు చేసింది అదే. వీళ్ళు భూములు చేయకుండా ఒక్కొక్క పార్ట్, ఒక గొంది, ఒక సందు, ఒక పార్కు, ఒక ఇంటి స్థలంలో పావు భాగం, ఒక ఇంటి స్థలంలో అరభాగం చేసి మరొకటి వాడికి మొగలు పూవిస్తే ఎక్కడ పెట్టుకుంటాడో తెలియకున్న ప్రాంతంలో దాన్ని పెట్టుకుని దాన్ని అస్తావ్యస్తం చేసి ఉన్నవాడికి లేనివాడికి ఎవరికి కూడా అక్కడ భూములు రిజిస్టర్ కాకుండా చేశారు. అసలు చేయాల్సిన పందాల దాన్ని చేయకపోవటం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు, మేము ఆ రోజు 159 ఎకరాలు 150 ఎకరాల్లో మేము ఆ రోజు జగనన్న చుక్కల్లో మేము ఈ చుక్కను తీసేస్తే ఈ చుక్కంతా ఎక్కడ పోయిందని వీళ్ళు అనుకుంటున్నారు. చుక్క పోలా, అక్కడే ఉంది. మీరు చుక్కలు తీసేసింది ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఏదైతే గవర్నమెంట్ స్థలాలు, పార్కులు, గవర్నమెంట్ ల్యాండ్స్, అలాగే గవర్నమెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే తొలగించారు. ఎక్కడైనా అరా కొర తొలగించుంటే శానుహారన్న చెప్పినట్టు 6 సెంట్లు 9 సెంట్లు ఉంటే 2 సెంట్లు 3 సెంట్లు తొలగించి వాడిని ముందుకి వాడిని కూడా వెనక్కి రాని కూడా చేసి పడేశారు. ఒక తెలివిగల ఎమ్మెల్యే అవటం వల్ల అన్న చెప్పినట్టుగా ల్యాండ్ మీద మంచి అవగాహన ఉన్నటువంటి మనకి శాసనసభ్యుడు అవడం వల్ల దగ్గుబాటి కృష్ణారెడ్డి గారు ఆయన తిరిగిన ప్రాంతంలో దీన్ని గమనించి అసలు ఏం జరిగింది ఏందని దీన్ని పూర్తిగా లోతుగా అధ్యయనం చేసి దాన్ని కలెక్టర్ దగ్గర ప్రజెంటేషన్ చేశారు. సార్ ఇది జరిగింది, ఇది జరుగుతుంది, దీంట్లో వాళ్ళు మేము చెప్పి చేసామనుకుంటున్నది వచ్చి భ్రమ. వాళ్ళు చేసిన పార్కుల్ని, రోడ్లని, పనికిరాని భూముల్ని వేసారో మొత్తం 18 నంబర్ 15 నంబర్లు ఉంటే 7 నంబర్లో చేసి 7 నంబర్లో చేసినప్పుడు పార్కులు పోయినాయి 22A నుంచి, రోడ్లు పోయినాయి 22A నుంచి, లేకపోతే శానుహరి ఇంట్లో 2 సెంట్లు పోయింది, జ్యోతిబాబురావు ఇంట్లో 1.5 సెంటు పోయింది అన్న విధానంలో చేశారు సార్. దీనివల్ల ఎవరికి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి లేదు. ఈ మొత్తం ఈ సిస్టంలో చేసినట్టయితే ఏ అయితే గవర్నమెంట్ భూములు ఉంటే గవర్నమెంట్ భూములుగా ఉంచి ఇళ్ల స్థలాలుగా ఉండే భూముల్ని 22A నుంచి తొలగిస్తే ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి వినియోగదారుడికి, అక్కడ ఉన్న ప్రజలకి అది లబ్ధిదారకంగా ఉంటుందని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అందుకే గవర్నమెంట్కి ఉండాల్సిన భూముల్ని గవర్నమెంట్కి ఉంచి ప్రజలకి ఉండాల్సిన భూముల్లో 22A ఎత్తేసిన ఘనత కావ్య కృష్ణారెడ్డి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అది తెలియక మేము తీసేసాము అంటే ఏంది మీరు తీసేసింది? 15 నంబర్లో 7 నంబర్లో వరుస పెట్టి కొట్టేసారు. అవి ఎటు పోయినా ఎటు వచ్చినా వాళ్ళకి అర్థం కాల. అది వాస్తవం బ్రదర్స్, మీరు తెలుసుకోవడంలో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మీరు ఏ అధికారులు అడిగినా చెప్తారు జరిగిన వాస్తవం ఇది, జరిగిన వాస్తవం. మీరు ఏది తీసారో ఏది తీరేదో, మీకు ఇచ్చిన మొగలు పువ్వును మీరు ఎక్కడ పెట్టుకున్నారో మాకే అర్థం కాల. తర్వాత తెలుసుకుంటే తెలిసింది ఇది. మీరు తెలుసుకోకుండా మీరు మీ ఇష్టారాజ్యంగా ప్రెస్ మీట్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా దారుణం, అన్యాయం. ఇంకొక ప్రతినిధి మాట్లాడతాడు అక్కడి నుంచి. అసలు ఏ ఎలక్షన్స్ లో చెప్పిన ఏ కార్యక్రమాన్ని కూడా నెరవేర్చలేదు తెలుగుదేశం పార్టీ. ఫ్రీ బస్సు నెరవేర్చలేదంట. ఎంతమందికి తల్లికి వందనం ఇస్తుంటే అది నెరవేర్చలేదంట. మరి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే అది నెరవేర్చలేదంట. మరి ఏది నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు? నాకైతే అర్థం కావట్లేదు. ఏమి నెరవేర్చలేదంట? పేర్లు మార్చుకున్నారంట. అట్లా పేర్లు మార్చకుండా ఉండాలంటే అన్న నందమూరి తారక రామారావు పేరు మీద ఉండాలి మొత్తం. ఎందుకంటే పెన్షన్స్ కావచ్చు, ఆ 50 రూపాయలకి R4 కరెంట్ కావచ్చు, 50 R4 కావచ్చు, అలాగే మిడ్ డే మీల్స్ పథకం కావచ్చు, అలాగే ప్రతి ఇంటికి విద్యుదీకరణ కావచ్చు, ప్రతి ఊరికి రోడ్డు కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు. ఇవన్నీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్షే. ఈ రోజు భారతదేశంలో ఎక్కడ
ఏ సంక్షేమ కార్యక్రమం జరిగినా అది మొత్తం అన్న నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిందే. అయితే ఈ జగనన్న ఈయన వైఎస్ఆర్ రాజన్న యాన్ని చూచారా? వీళ్ళ పేర్లు ఎట్టొచ్చినాయి? వీళ్ళ పేర్లు అంటే వీళ్ళు 1900 చిల్లర నుంచి వీళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారా? వీళ్ళకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 50 రూపాయలు పెన్షన్ ఇచ్చిన నందమూరి తారక రామారావు పోయాడా? పేర్లు ఎట్టు మారిని? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రేరణలు పక్కన పెట్టండి. ప్రభుత్వం ఎవరిదుంటే ఆ పేరు పెట్టుకుంటున్నారు. కొన్నిటికి మీరు పెట్టలేదు, మేము కూడా కొన్నిటిని వాటి జోలికి కూడా మంచి ఉద్దేశంతో పోలా. అంతేకాకుండా ఇంకొక ఆయన, ఒక వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జ్ ఎవరో టమాటాలు, ఉల్లగడ్డలు, గోంగూర, పచ్చిమిర్చి ఏదో చెప్తా ఉన్నాడు. టమాటా రేటు, ఉల్లిపాయ రేటు ఎవరికైనా అర్థమవుతుందండి? టమాటా రేటు రూపాయి అమ్మద్ది, 100 అమ్మద్ది. ఉల్లిపాయ రేటు 100 రూపాయలు అమ్మద్ది, 100 అమ్మద్ది. దాన్ని కూడా ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడాలా? ఈరోజు 10 రూపాయలకే ఇస్తారు ఉల్లిపాయ, 4 రోజులు వెళ్తే 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. ఎండాకాలం వచ్చినప్పుడు కూరగాయల రేట్లు ఇన్ జనరల్ గా పెరుగుతాయి. అవన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ఏమి చేయలేదు, వీళ్ళు ఏం చేసి ఇచ్చే 4000 పెన్షన్, 2000 పెన్షన్ 3000 చేసేదానికి సంఖ్య నాకాడు జగన్మోహన్ రెడ్డి. 250 పెంచుతా, 250 పెంచుతా, అట పెంచుతా అని సచ్చి చెడి. నేను పెంచుతానని చెప్పలేదు, పెంచుకుంటూ పోతా అన్నాడు. వచ్చిన పక్క రోజే ఒక్క సంతకంతో 4000 రూపాయలు, ఒక్క సంతకంతో 6000 రూపాయలు, ఒక్క సంతకంతో 10,000 రూపాయలు చేసిన ఘనత ఎవరిది? ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ నీ పెన్షన్స్ ఉన్నాయా? అది కమ్యూనిస్టా, బీజేపీ, ఇంకొకట, ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉందో మాకు తెలియదు. ఎక్కడైనా భారతదేశ చరిత్రలో ఇన్ని వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఉంది. కావాలని అభివృద్ధి సంక్షేమ దృష్టిలో తీసుకెళ్లేది ఒక కావ్య కృష్ణారెడ్డి గారే. ఏదైనా తెలుసుకొని మాట్లాడండి. మీకు పువ్వు ఇచ్చారు, పువ్వు పెట్టుకోవటం తెలియలేదు, ఎక్కడో పెట్టుకున్నారు, అది మిస్ఫైర్ అయిపోయింది. అన్నొచ్చి దాన్ని సరిచేసి మొత్తం ప్రజలకి ఇబ్బంది లేకుండా పూర్తి చేశాడు. తెలుసుకొని ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కొంత వివరం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సందర్భం తెలియజేస్తాను. పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొన్నటి రోజున మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఈ అందరి సమక్షంలో నిన్న వెంగళరావు నగరు వాసుల యొక్క చిరకాల వాంఛైనటువంటి వారి యొక్క ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వెంగళరావు నగర్ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషంగా కలెక్టర్ గారు ఏం చేశారో, ఎమ్మెల్యే గారు ఏం చేశారో, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేశారని ఆ సభా వేదికగా ప్రతి ఒక్కరు కూడా వారిని అభినందించడం, థ్యాంక్ యూ కలెక్టర్ సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్, థ్యాంక్ యూ జాయింట్ కలెక్టర్ సార్ అని చెప్పని వారు ప్లకార్డ్స్ పట్టుకొని వారి యొక్క సంతోషాన్ని తెలియజేసిన విధానం మనం చూసాం. ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి వారికి ఎటువంటి అవకాశం లేకుండా, కూటమి ప్రభుత్వం ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తున్న టైంలో వారికి ఎటువంటి అవకాశం దొరకనీయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. వారికి నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఏం లోపం కనిపించిందో మాకైతే అర్థం కావడం లేదు. నిన్న సాక్షాత్తు కలెక్టర్ గారే చెప్పారు, సుమారు 2000 మందికి 109 ఎకరాల 70 సెంట్లు. దయచేసి చూడండి, నిన్న కలెక్టర్ గారే చెప్పారు 109 ఎకరాల 70 సెంట్లు 2000 మందికి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా యొక్క అపాయింట్మెంట్ కోరి 20 నిమిషాలు వెయిట్ చేసి మరీ నన్ను కలిసి ఈ సమస్యను నా దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క ప్రజా సమస్యల విజ్ఞప్తి రోజున ఏదో ఒక రూపంలో సమస్యని వస్తూనే ఉంది నా దగ్గరికి. ఇవన్నీ పరిశీలించిన మీదట ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇమీడియట్లీగా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి జేసీ గారిని ఆదేశించడం జరిగింది. జేసీ గారు కూడా పెద్ద మనసుతో ఎక్కువ టైం కూడా తీసుకోకుండా ఆయన వర్క్ చేయడం జరిగిందని నిన్న సమావేశంలో నిన్న కలెక్టర్ గారు మాట్లాడిన విధానం కూడా మనం చూసాం.
ఇది కలెక్టర్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు మనం జనరల్ గా. మేమేదో మిమ్మల్ని దూషించడం, మీరేదో మా మీద అభియోగాలు మోపడం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేయొచ్చు. సాక్షాత్తు ఐఏఎస్ కలెక్టర్ గారి హిమాంశు శుక్లా గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్స్ లో మంచి ర్యాంకింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి, మంచి అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి కలెక్టర్ గారు. ఆయన నోటి వెంబడే ఆయన చెప్పినటువంటి విషయాలే కాకుండా ప్రొసీడింగ్స్ మన కంటి ముందు ఉన్నాయి. డేట్లు వారీగా ఏ డేట్ లో ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, ఏ డేట్ లో దీన్ని ఫాలోఅప్ చేయడం జరిగింది, ఏ డేట్ లో రిలీజ్ చేయడం జరిగింది, ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చున్నారు. ఇవన్నీ కంటి ముందు కనబడుతుంటే మీ కంటికి ఇవన్నీ కనబడలేదా? మీరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? ప్రజలు ఎల్లకాలం మీ మాటలు నమ్మి, మీ అబద్ధపు మాటలు నమ్ముతారని మీరు ఎలా అనుకుంటారు? గత 5 సంవత్సరాల కాలంలో మీరు చెప్పినవన్నీ నమ్మి 11 సీట్లు కూర్చోబెట్టారు మిమ్మల్ని. 33,000 మెజార్టీ ఇచ్చారు కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే మా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, అబద్ధాలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఈ రోజు బాగా తెలియమిరిపోయారు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, న్యూస్ పేపర్లు ఉంటున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి నిజాలు తెలిసిపోతున్నాయి. ఆ నిజాలను చూసి మీరు ఇప్పటికైనా గ్రహించండి. మీరు ఇప్పటికీ ఈ అబద్ధాలే చెప్పేసి మేము ఈ అబద్ధాన్ని నిజం చేయదలుచుకున్నామని మీరు అనుకుంటున్నారో అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయమాకండి, చేసి మీరు నవ్వుల పాలు కావద్దని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, గత 2 సంవత్సరాల కాలం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మా ప్రీతమ ఎమ్మెల్యే, మా నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఈ రోజున కావలి పట్టణ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా కావలి కనకపట్నం చేసే విధంగా ఆయన చేస్తున్నటువంటి అడుగులు కానీ, ఆయన తిరుగుతున్నటువంటి అధికారుల దగ్గరికి కానీ, అదేవిధంగా మంత్రివర్యుల దగ్గరికి కానీ, ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ, ఈ రోజు కూడా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీకి. ఆ సందర్భంగా ఆయన్ని అభినందించడానికి అమరావతిలో ఉన్నారు. వెళ్తూ ఆయన అభినందించడమే కాకుండా కావలి సమస్యల పైన కూడా తిరిగి మళ్ళీ అర్జీ ఇచ్చి ఇవన్నీ కూడా నాకు శాంక్షన్ చేయవలసిందిగా మా యువ నాయకులను కూడా కోరారు లోకేష్ బాబు గారిని. ఆయన ఎప్పుడూ ఆలోచన కావాలని అభివృద్ధి చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు కలగాలి, నేనేం చేశానో ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారు, ఇన్ని ఓట్లు ఎప్పుడు ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజార్టీ ఇవ్వలేదు, నన్ను నమ్మి ఇచ్చిన ప్రజలకి నేను ఏదో ఒకటి చేసి నా పేరు నిలబెట్టుకోవాలన్న తపంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా నాయకులు కృష్ణారెడ్డి గారు. అటువంటి కృష్ణారెడ్డి గారిని కూడా మీరు విమర్శిస్తున్నారంటే అది మీరు ఆలోచించుకోండి, మీరు చేస్తున్నటువంటి మంచి పని కాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలుగా 10 కోట్లకు పైగా ఈ రోజు నిధులు తీసుకొని వచ్చి ఇవ్వడం జరిగింది. అది కూడా పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ నుంచి వచ్చాడా, ఏ ప్రాంతం నుంచి వచ్చాడా, ఏ వార్డు నుంచి వచ్చాడా, అతను ఎవరు రికమెండేషన్ అవసరం లేకుండానే ఎవరు వచ్చినా సరే నా ఆఫీస్ తరపున తెలిసి ఉంటాయి, ప్రతి ఒక్క అప్లికేషన్ ని నేను ఇమీడియట్లీ గా శాంక్షన్ చేపిస్తానని చెప్పి పబ్లిక్ గా చెప్పడం, అదే విధంగా దాన్ని ఆచరించడం కూడా జరుగుతుంది ఈ రోజు వరకు కూడా. అటువంటి మంచి నాయకుడి మీద మీరు విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా పనిచేస్తున్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం, జనసేన అయితేనేవి, బీజేపీ అయితేనేవి మా మిత్రులు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని